तस्मै श्री गुरुवे नमः। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी निधि नामिने। नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निधि नामिने। नमस्ते सरस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మురళీనాథ్ ప్రభు వారి యొక్క బృందానికి కంగ్రాచులేషన్స్. మందిరం అయిన తర్వాత మొదటిసారి వస్తున్నాను నేను, అందుకని సో లేట్ కంగ్రాట్స్. కానీ చాలా ముచ్చటిగా స్వీట్ గా ఉంది మందిరం. చాలా హ్యాపీ అనిపించింది ఉదయం ఎంటర్ అవ్వగానే. సో ముఖ్యంగా ఈరోజు మనం అద్వైతాచార్య అపీరెన్స్ డే కదా, ఈరోజు ఆవిర్భావ దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆయన దగ్గర నుంచే ఈ యొక్క సంకీర్తన ఉద్యమం అన్నటువంటిది ప్రారంభమైంది అన్నమాట. అద్వైతాచార్య సదాశివుని యొక్క అవతారము, మహావిష్ణువు యొక్క అవతారము. ఆయన బెంగాల్లో అవతరించినప్పుడు ఈ కలి యొక్క ప్రభావం పరాకాష్ఠకి చేరుతూ ఉంది. డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళకి సంతానం లేకపోతే కుక్కలకు పెళ్లిళ్ళు చేయడము, తర్వాత విందు భోజనాలు పెట్టడం పిచ్చి పిచ్చిగా ఉంది. అవన్నీ చూసిన తర్వాత అద్వైతాచార్య ఆయన ఒకటే ప్రార్థన చేశారు. ఏమని అంటే, ఇటువంటి కలియుగంలో ఆయన ఎవరు? సదాశివుని యొక్క అవతారం, మహావిష్ణువు యొక్క అంశ. అటువంటి ఆయన ప్రార్థన చేశారు. ఏమని అంటే, సాక్షాత్తు ఆ కృష్ణుడే వచ్చి ఆయన కరుణను, ఆయన యొక్క మాధుర్యాన్ని ఈ జనాలకి చూపించకపోతే మనలాంటి వారి వల్ల ఈ వ్యక్తుల యొక్క హృదయాలను కరిగించేటువంటి శక్తి లేదు అని చెప్పి ప్రతినిత్యం శాలిగ్రామ శిలలకు ఆయన పూజ చేసి ఆ భగవంతుడిని వేడుకోవడం జరిగింది. ఆయన వేడుకోవడం వల్ల సాక్షాత్తు కృష్ణుడు గోలోక బృందావనంలో ఆయన సంకల్పం చేసి కృష్ణ చైతన్య మహాప్రభువుగా ఆయన అవతరించి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అద్వైతాచార్య ప్రార్థించకపోతే ఆ సంకీర్తన ఉద్యమం అన్నటువంటిది చైతన్య మహాప్రభు ఆయన వచ్చి ప్రారంభించకపోతే దాన్ని ఆయన యొక్క సేనాధ్యక్షుడు చైతన్య మహాప్రభు అవతరించిన తర్వాత ఆయన భవిష్యవాణి చెప్పారు. ఏంటది అంటే, నేను ఈ సంకీర్తన ఉద్యమాన్ని జస్ట్ ప్రారంభిస్తున్నాను, కానీ భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు ఒకరు వస్తారు, ఆయన ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేస్తారు అని చెప్పి చైతన్య మహాప్రభు భవిష్యవాణి చెప్పారు. ఆ సేనాధ్యక్షుడే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. సో వారు రావడం, ఇదంతా కూడా ఏంటి అంటే ఒక చైన్ అన్నమాట. ఒకరు ప్రార్థించడం, ఒకరు దాన్ని అనుగ్రహించడం, ఇంకొకరు వస్తారని చెప్పి చెప్పడము. అంటే ముఖ్యంగా ఏంటి అంటే, భగవంతుడు ఎప్పుడు కూడా తన యొక్క ఆయన అనుకుంటే ఏమన్నా చేసేయచ్చు, కానీ తన భక్తులకు అవకాశం ఇస్తాడు అన్నమాట. తన భక్తులకు అవకాశం ఇస్తాడు. ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడిదే అని చెప్పి మీరు అంటారు, మళ్ళా సేవకి కైంకర్యానికి ఏమన్నా ఇవ్వాలా అని చెప్పి చెప్తారు, ఇదేంటి ప్రభుపాదని. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, ఏమయ్యా, ఇంట్లో ప్రతి వస్తువు తండ్రిదేనయ్యా, కానీ ఆయన కుమారుడు అప్పుడెప్పుడే పుట్టి లేచి తప్పటడుగు లేస్తూ ఉన్నాడు. వాడు తింటూ ఏదో బిస్కెట్ లేకపోతే ఏదో ఒకటి ప్రేమగా తెచ్చి నాన్న నోట్లో పెడతాడు. ఆ నాన్న ఆనందానికి అవధులు ఉండవయ్యా. అప్పుడు అంతమంది చెప్పుకుంటాడు, ఏమని అంటే, చూసావా వాడికి నా మీద ఎంత ప్రేమో, వాడు నాకు బిస్కెట్ తినిపించాడు. ఆ బిస్కెట్ ఎవరిది? తండ్రిదే.
అదే రకంగా ఈ సృష్టిలో సర్వం ఆ తండ్రి కృష్ణుడిదే. కానీ ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలుగా ఆయన సేవలో కైంకర్యానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ తండ్రి దేవదేవుడు చాలా సంతృప్తి చెందుతాడు అని చెప్పి ప్రభుత్వంలో. సో అందువల్ల ఆయన ఏమైనా చేసుకోగలరు, ఆయన చేసుకోలేనిది ఏం లేదనమాట. అర్జునుడితో చెప్పాడు, ఏ అర్జున, నువ్వు యుద్ధం చేయను అది ఇది అని చెప్పి మొండికేస్తున్నావు అబ్బాయి, నేను ఒక విషయం చెప్తున్నాను, నువ్వు యుద్ధం చేయకపోయినా గానీ ఇక్కడ మిగిలే వాళ్ళు ఎవరు లేరయ్యా అన్నాడు. విశ్వరూపం చూపించి అంతా అయితే ఏంటి అంటే భగవంతుడు కోరిక ఏంటి అంటే తనకన్నా ఎక్కువ తనకు శరణాగతి పొందిన భక్తులు కీర్తింపబడాలా అని భగవంతుడు తప్పిస్తూ ఉంటాడు. అందుకనే ఉద్ధవుడు అంటాడు అనమాట, ఏ స్వామి ఏంటయ్యా నీ లీలలు అర్థం చేసుకోలేము, భయానికే భయము కలిగించువాడు అంటారు నిన్ను. అభయుడు అంటే భయానికే భయము కలిగించువాడు. యుద్ధ రంగంలో పారిపోతావు, ఎట్లయ్యా అర్థం చేసుకోవాలి నిన్ను? ఎవడన్నా అప్పుడు ఏమన్నారు అందరూ, రణచోరుడు అన్నాడు. అంటే రణం నుంచి పారిపోయావు, అందరూ ఏమనుకుంటారయ్యా, అర్థం అవ్వదయ్యా నీ లీలలు. అప్పుడు ఆచార్యులు దానికి వర్ణనిస్తారు, ఏమయ్యా అక్కడ యుద్ధంలో పారిపోకుండా జరాసంధుడిని సంహరించేస్తే భవిష్యత్తులో భీముడికి ఆ అవకాశం రావాలి కదా, నా భక్తుడు భీముడు కీర్తింపబడాలి కదా, నన్ను రణచోరుడని అనుకున్నా పర్వాలేదు, కానీ నేను నా భక్తుడు కీర్తింపబడితే, నన్ను నిందింపబడినా పర్వాలేదు, నా భక్తుడు కీర్తింపబడితే నేను ఆనందపడతానయ్యా. అది భగవంతుని యొక్క భావన. కావాలంటే చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయనే విశ్వవ్యాప్తంగా ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఆయన ప్రచారం చేసుండొచ్చు. కానీ అవకాశం ప్రభుపాదుల వారు ఎందుకు ఇచ్చారంటే, ఒక వ్యక్తి ప్రభుపాదన్ ఉన్నాడు, ఆయన నేనంటే పిచ్చి ఆయనకి, నేనంటే ప్రాణం ఆయనకి, ఆయన రావాలా, ఆయనకి ఈ సంకీర్తన ఉద్యమాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసి విశ్వగురువు జగద్గురువు అన్నటువంటి టైటిల్ ఆయనకి రావాలా అని చెప్పి భగవంతుడు సంకల్పం చేసి ఉన్నాడు. కాబట్టి ఆ అవకాశాన్ని ప్రభుత్వాల వారికి వదిలిపెట్టారు. ఏమయ్యా పుట్టుకే లేని వాడి అంటారు, పుడుతూ ఉంటారు. ఒక సామాన్యుల్లాగా ఏంటి, ఏదో అల్లరి చేస్తే అమ్మ పిల్లోడిని కొట్టేస్తుంది, అట్ట కొట్టేస్తుంది కదా యశోదమ్మ నిన్ను, ఆయన చేత దెబ్బలు తినేస్తూ ఉన్నావు, ఎట్లయ్యా నిన్ను అర్థం చేసుకునేది, ఎట్లా నిన్ను అర్థం చేసుకునేది? ఎన్నో వేల జన్మలు తపస్సు చేసింది ఆ యశోదమ్మ, నా పుత్రుడు భగవంతుడు అవ్వాలా అని చెప్పి. మరి ఆ అవకాశం ఇచ్చాడు. మరి అవకాశం ఇచ్చినప్పుడు కొంత ఇచ్చి కొంత ఇవ్వకపోతే బాగోదు. పుత్రుడు కావాలంటే పుత్రుడు ఏమేం చేస్తాడు, ఆ పుత్రుడిని పెంచడంలో ఏమేమి అనుభూతులు పొందాలా, ఆ వాత్సల్య భావన అంతా కూడా పూర్ణంగా పొందడానికి ఆమెకు అవకాశం ఇచ్చాడు. పుత్రుడుగా పుట్టి ఆయన ఎప్పుడు శంకుచక్ర కథాపద్మాలతో ఇట్లా ఉంటే అప్పుడు ఆమె వాత్సల్య రసం ఎట్లా తీరుతుంది? అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే పూలు 2 తీసుకొని పుట్ట నిండుకు ఓం కేశవాయనమా నారాయణమా మాధవాయనమా గోవిందాయనమా అని చెప్పి అర్చన చేసుకుంటూ కూర్చుంది. కానీ వాత్సల్య రసం ఆమెకు రాదనమాట. మరి వాత్సల్య రసం రావాలా అంటే ఆ తల్లి యశోదమ్మ, ఈయన పెద్ద పెద్ద ఘనకార్యాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అయ్యా అంటే భూతాన్ని సంహరించాడు, అగాసురుడిని సంహరించాడు, శరకాసురుడిని సంహరించాడు, తృణావృతుని సంహరించాడు, బకాసురుని సంహరించాడు. ఇన్ని గొప్ప ఘనకార్యములు చేస్తూ ఉన్నా గానీ ఆ తల్లికి మాత్రం యోగమాయ ఏం చేస్తుందంటే కప్పేసి, వీడు నా చంటివాడు, చిన్న పిల్లవాడు అని చెప్పి ఏం చేస్తుంది, రోజు పావన సరోవరంలో స్నానం చేయించి చక్కగా దుస్తులన్నీ వేసి ఈ యొక్క నామాలు పెడుతుందంట. పెడుతూ ఏమంటుందంటే కేశవాయనమా నారాయణాయనమా మాధవాయనమా గోవిందాయనమా విష్ణువైనమా మధుసూదనాయనమా త్రివిక్రమాయనమా వామనాయనమా శ్రీరాయనమా ఋషికేశాయనమా పద్మనాభాయనమా దామోదరాయనమా అని చెప్పి అన్ని నామాలు పెట్టి అన్ని దిక్కుల నుంచి నా బిడ్డను కాపాడండి అయ్యా, నామాలన్నీ పెట్టి అన్ని దిక్కుల నుంచి నా బిడ్డను కాపాడండి అయ్యా అని చెప్పి ఆ కేశవ నామాలకు నమస్కరించుకొని ప్రార్థిస్తూ ఉందంట. తర్వాత ఏం చేస్తుంది, ఆమెను తీసుకుని వెళ్ళిపోయి గోవు వెనకాల నిలబెట్టి గోవు తోకతోటి కృష్ణుడికి దృష్టి తీసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి అన్ని పోవాలా అంటే ఆమెకి ఏంటి అంటే ఉద్ధవుడు వచ్చి చెప్తాడు, ఏమయ్యా యశోదమ్మ ఏంటి నీ కృష్ణుడు నీ కుమారుడు అనుకుంటున్నావా? గర్గముని చెప్పాడు కదా సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, మీకొక్కడికి బిడ్డ కాదు ప్రపంచానికే ప్రభు ఆయన. అప్పుడు యశోదమ్మ అంటుంది, చెప్ ఇవన్నీ నాకు చెప్పదు, చెప్పేటటువంటి ఎవరికైనా చెప్పు, కృష్ణుడు నా కుమారుడు అంటే
నందబాబా ఏడుస్తూ ఉంటే పోయి చెప్తున్నాడంట. నందబాబా అంటాడు, ఏ ఏ ఉద్దవా, ఏం చెయ్యాలయ్యా నా బిడ్డవాడు, వాడిని మరచిపోవాలా అని చెప్పి పడక మీద నుంచి లేచి వాడి పట్టి పానుపు, ఆ బంగారు ఒక పాన్పు అంటారు ఆ కృష్ణ, దాని వంక చూస్తాను. చూసిన తక్షణమే లాలి జో కృష్ణయ్య నీల మేఘవర్ణ, ఆ యొక్క నీలమేఘ స్థాయిలో ఉన్నటువంటి ఉజ్వల నీలమణి ఆ కృష్ణుడు ఆ యొక్క పాన్పు మీద పడుకొని భగవంతుడు నిద్రించేటప్పుడు ముఖార విందం ఉంటుందంట. ఆ చిరుమంద హాసంతో మనం మొహం చిట్లించుకొని నిద్రపోతాం. అన్ని టెన్షన్స్ జీవితంలో అని భగవంతుడు చిరుమంద హాసంతో నవ్వుతూ నవ్వుతూ ఆ ముఖార విందం గుర్తొస్తుందయ్యా. ఆ ముఖార విందం గుర్తొస్తే నా హృదయం ద్రవిస్తుంది. నా కన్నయ్య ఎక్కడ, ఎక్కడ నా కన్నయ్య, నా కన్నయ్య ఎక్కడ అని ఆ దుఃఖం తట్టుకోలేక నేను పడక గదిలో నుంచి పరిగెత్తుకుంటూ గదిలోకి వస్తాను. అక్కడ ఆ కోతులకి వాటికి వీటికి వెన్న తినిపిస్తూ కనిపిస్తాడయ్యా. అరే ఇక్కడ కూడా కనిపిస్తున్నాడేనే అట్లా పెరట్లోకి వెళ్తాను. వాడు నిలబడుకునే ప్రయత్నం చేస్తూ గోవు యొక్క తోకను పట్టుకొని దాని యొక్క ఆధారం తీసుకొని నిలబడడానికి ప్రయత్నిస్తే ఆ గోవు బెదరి పరిగిస్తే వీడు పడిపోతూ ఇంకా గట్టిగా దాన్ని పట్టుకుంటే ఆ గోవు ఇంకా వేగంగా పరిగిస్తూ ఉంటే వాడు ఆ పేడలో మట్టిలో అంతా కూడా స్కేటింగ్ చేస్తూ కనిపిస్తాడు. సో ఎక్కడ పోయినా సరే ఇంటిలో ఎక్కడైనా కనిపిస్తున్నాడు, మర్చిపోలేకుండా ఉన్నానని చెప్పి ఆ యమున దగ్గరకు వెళ్ళి నిలబడుకుంటే ఆ యమునలో కాళీయుడి మీద సర్పం మీద నృత్యం చేస్తూ ఎంతో అద్భుతంగా అక్కడ కనిపిస్తాడు. అదే ఇక్కడ కూడా మర్చిపోలేకుండా ఉన్నానని గిరిగోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్తే అక్కడ 7 రోజులు మమ్మల్ని అందరినీ కాపాడడానికి తన యొక్క చిటితెల వేలు మీద పర్వతాన్ని ఎత్తి నిలబడుకున్నటువంటి ఆ గిరిగోవర్ధన దారి కనిపిస్తాడు. నేను మరవలేకుంటున్నానయ్యా, నేను మరవలేకుంటున్నాను. వాడు లేకపోతే శూన్యాహితం జగత్ సర్వం ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా శూన్యంగా కనిపిస్తుంది, నా వల్ల కావట్లేదు ఉద్దవా అంటే మళ్ళా ఉద్దవుడు అంటాడు, ఏంటయ్యా మీరంతా పిచ్చిలో ఉన్నారయ్యా, మీరు మీకు మాట్లాడుకుంటున్నారా? ఎవరో తెలుసా? కృష్ణుడు శ్రీమన్నారాయణ. ఇవన్నీ నాకు ఎవరికైనా పోయి చెప్పుకో, నా కన్నయ్య నా బిడ్డ అంతే, నారాయణుడు ఇవన్నీ మీకేమో, నాకు మాత్రం నా బిడ్డడు, వాడు నా బిడ్డడు. ఎందువల్ల అంటే వాళ్ళిద్దరు దంపతులు ఆయన వాత్సల్య రసం కోసం, ఆ వాత్సల్య రసాన్ని అనుభవించడం కోసం వాళ్ళు కొన్ని వేల జన్మలు తపస్సు చేసి భగవంతుని తమ బిడ్డడుగా పొందారన్నమాట. వాళ్ళకి అది కావాలి. టైం టు టైం యోగమాయ కప్పేస్తూ ఉంది వాళ్ళ దృష్టి. ఎంత ఘనకార్యాలు చేసినా గాని కృష్ణుడు వాళ్ళకు వాళ్ళ పుత్రుడు. ఎట్లయ్యా అర్థం చేసుకోవాలి? అప్పుడు ఆచార్య చెప్తున్నారు, వాళ్ళందరూ ఏమన్నా అనుకోనివయ్యా, నాకు పుట్టుక లేకపోయి పుట్టానని చెప్పి అనుకోని, లేకపోతే అమ్మ దగ్గర తన్నులు తిన్నానని చెప్పి అనుకోని, అమ్మ తంతూ ఉంటే కృష్ణుడికి నొప్పేస్తుందండి. ఆమె వాత్సల్య రసం, రస మాధుర్యం ఆ కృష్ణుడికి ఆ తల్లి తంతూ ఉంటే అది ఆనందం. అమ్మ ఇంకో దెబ్బ కొట్టాలి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఆ దెబ్బలో ప్రేమ ప్రేమ కనిపిస్తుంది. భక్తునికి భగవంతునికి మధ్య జరిగేటువంటి ఏ వినిమయమైనటువంటి ధర్మైనా కానీ దాంట్లో ఏం కనిపిస్తుంది భగవంతునికి అంటే అమృతత్వం కనిపిస్తుంది, మాధుర్యం కనిపిస్తుంది. భక్తుడు తింటాడు. ఒక ఆచార్యుడు పెరియాళ్వారో ఎవరో ఆయన కళ్ళలగర్ అని చెప్పి ఒక దేవాలయానికి వెళ్తారు మధురై దగ్గర. కళ్ళలగర్ అంటే అంత సుందరమైన మూర్తి అన్నమాట. ఈయన వెళ్ళేసరికి ఆయన స్వామివారు ఊరేగింపు వస్తున్నారట. ఆ రోజు గజవాహనం అంట. ఆ గజవాహనం మీద స్వామివారు వస్తూ ఉంటే అప్పుడు ఈయన చూసి అంటున్నారంట, ఈయన మా కీర్తన ఎట్లా మొదలు పెట్టారంటే, ఒరే దొంగవరా నువ్వు, దొంగవరా నువ్వు అంటూ మొదలు పెట్టారు. అక్కడ ఉండే వాళ్ళంతా ఈయనేంటినా భగవంతుడిని నిందిస్తున్నాడు, దొంగవరా నువ్వు, దొంగవరా నువ్వు అంటూ మొదలు పెట్టాడు. ఏంటంటే అప్పుడు ఆయన అంటాడంట, మదపు టీనుగులాగా టీవీగా నడుచుకుంటూ వస్తూ మా హృదయాలు దోచే దొంగవురా నువ్వు, మదపు టీనుగులాగా టీవీగా నడుచుకుంటూ వస్తూ మా హృదయాలు దోచే దొంగవురా నువ్వు, దొంగవురా అంటున్నాడంట.
ఎవరికన్నా అధికారం ఉందండి స్వామిని దొంగ అనేదానికి? ఆయనకి అధికారం ఉంది. ఎందువల్ల? ఆ భక్తి వల్ల ఆయన అధికారం తెచ్చుకున్నాడు. భగవంతుడే దొంగ అంటూ మొదలు పెట్టాడు. మనకంటే దొంగ అంటే మనల్ని దొంగ చేసాం, ఎక్కడో ఒక దగ్గర దొంగతనంలో ఇచ్చేసి మనల్ని. మనకు లేదు. కానీ వాళ్ళ పవిత్ర భక్తి వల్ల వాళ్ళు ఏమన్నా అనగలరన్నమాట, ఏమన్నా అనగలరు. సో అందువల్ల ఆ యొక్క భగవంతుడిని అర్థం చేసుకోవాలా అంటే బ్రహ్మ సమితిలో బ్రహ్మ చెప్తాడు, ఈ యొక్క కామ దృష్టితో మనం అర్థం చేసుకోలేము భగవంతుడిని. ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన, ప్రేమ అన్నటువంటి దృష్టి ఎవరైతే పొందుతారో ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడిని అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది సామాన్యుల. అందుకనే చాలా మంది భగవంతుడిని నిందిస్తూ ఉంటారు, ఆయన అట్లా, ఆయన ఎట్లా, ఆయన ఎట్లా. అరే నాయన, ఆయన హృదయం నీకు తెలుసా? ఆ యొక్క పూతన ఆమె చాలా కఠినమైనటువంటి నిర్ణయంతో వచ్చింది. కానీ ఆమె నిర్ణయంలో ఒక గొప్పతనం ఉంది. ఏంటి అంటే పాలిచ్చి భగవంతుడిని సంహరించాలని చెప్పి అనుకునేది అనమాట. పాలిచ్చి. సో భగవంతుడు సరే నీ కోరికను కూడా నేను తీరుస్తాను తల్లిలాగా వచ్చింది. ఆమె ఎంత సుందరంగా రూపాన్ని మార్చుకొని వచ్చిందయ్యా అంటే చేతిలో కమలం అంట. ఆమె నడుస్తూ ఉంటే ఆ సుందర రూపం చూసి అక్కడ బృందావన వాసులందరూ అనుకున్నారంట, అయ్యో గర్గమని చెప్పారు కదా నారాయణుడే నంద యశోదల ఇంటిలో అవతరించాడని, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది, తన భర్తను చిన్న గోపాలుని రూపంలో చూసుకునేదానికి వస్తుంది, ఎంత వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. ఆ కమలం చేతిలో పెట్టుకుని సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచినట్టుగా వయ్యారంగా వస్తూ ఉందంట. చూసి వీళ్ళందరూ కూడా సాక్షాత్తు లక్ష్మి వస్తూ ఉంది స్వామిని చూడడానికి అనుకున్నారు. ఎవరు ఆటంకపరచలేదు. కానీ ఆమె కోరిక వాత్సల్య భావనలో పాలివ్వాలనుకునేది. దానికి భగవంతుడు ఏం చేశాడు? ప్రాణం తీసి అక్కడ ప్రాణం పోసి వైకుంఠంలో అక్కడ తల్లి స్థానాన్ని కల్పించాడు భగవంతుడు. ఆయన కరుణ పావనలు ఆయన సంకల్పం చేయాలా. మరి రాక్షసులందరూ కూడా వైరి భావనలో జపిస్తూనే ఉన్నారు కృష్ణ కృష్ణ. కంసుడు 24 గంటలు. మనమన్నా ఎంత చెప్పినా కానీ గుర్తురాదు. ఏదేదో కష్టపడి 16 మాలలు చేసామంటే ఇట్లా దాన్ని మూట చుట్టేసి ఈ రోజుకి అయిపోయింది చెప్పు. ఇక మళ్ళా దాన్ని మొత్తం టైం ఉన్నా కానీ కంసుడు అట్ట కాదే. ఆయన చాలా మంది అడుగుతాడు, వాడు రాక్షసుడు కదా, మోక్షం ఎట్ట ఇచ్చాడండి వాడికి అంటారు. మరి రాక్షసుడైనయ్యా వైరి భక్తిలో ఉన్నాడు, 24 గంటలు స్మరిస్తూనే ఉన్నాడు కృష్ణ 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 కృష్ణ. మరి అంతగా స్మరించే వాడికి ఇవ్వకుండా ఉంటాడా? మనం భక్తులు అని చెప్పుకొని మనం జపించట్లేదు, వాడు నేను శత్రువుడు అని చెప్పి జపిస్తున్నాడు. మరి ఎవరు గొప్ప? అందుకనే ఒకసారి నారదుల వారు భగవంతుడి దగ్గరికి అడిగారంట వెళ్ళి, ఏమయ్యా స్వామి నాకు ఒక విషయం మీరు ఇప్పుడు స్పష్టంగా చెప్పాలని. ఏంటయ్యా అన్నాడు. ఉత్తమ భక్తులు ఎవరయ్యా? నారదుడు ఏమనుకున్నాడంటే నువ్వే ఉత్తమ భక్తుడు. మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఎవరన్నా గీరుతాం అనమాట. ప్రభు నువ్వు చాలా గొప్ప భక్తుడు ప్రభు అంటాం. అంటే ఇన్ రిటర్న్ ఆయన ఏమనాలి మనల్ని? నేనేం భక్తులు లేదు ప్రభు, మీరే గొప్ప భక్తులు ప్రభు అని ఆయన అనాలా. దానికోసం మనం ఒక బాణం వదులుతాం. సో ప్రభుపాదులు వారు చెప్పారు, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్. నా ఈపు నువ్వు గీరు, నీ ఈపు నేను. మొదటెళ్ళి ప్రభు మీరు చాలా గొప్ప భక్తులు, నిజంగానే చూసేవాడికి ఎట్టుంటుంది అబ్బా ఈయన ఎంత వినయంగా పొగిడేస్తున్నాడు. కానీ వాడు పొరపాటున గాని నేనేం భక్తుడు లే ప్రభు నువ్వే భక్తుడు అని అనలేదు అనుకో, వీడికి నిద్రపడ్డు. నేను అంత కష్టపడి పొగిడితే ఆడు రిటర్న్ నన్ను అనలేదే నువ్వు భక్తుడే నేను చెప్పి, అసలు నేను అన్నది దేనికి, అది మిస్ అయిపోయింది అని బాధపడిపోతాడు. సో అట్లా ఉంటది. నారదుల వారు నువ్వే గొప్ప భక్తుడు అని చెప్పి అంటాడేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ స్వామి ఏమన్నాడు అంటే, తాడేపల్లిగూడెంలో ఒక రైతు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్ప భక్తుడు అన్నాడంట. అంటే ఈయన వరే నేనేదో నన్ను అంటాడని చెప్పి అనుకుంటే స్వామి ఆయనలో అంత గొప్పతనం ఏంటి అన్నాడు. అంటే అప్పుడు వెళ్ళి నువ్వు చూడు, నువ్వే చూడు అన్నాడంట. ఆ రైతు వచ్చి పొలంలో పని చేసుకుంటూ ఏదో అవకాశం ఉన్నప్పుడు కృష్ణ గోవింద అని చెప్పి రోజంతా అంటే ఒక 4-5 సార్లు కృష్ణ గోవింద అనుకున్నాడంట. అప్పుడు ప్రార్థుల వారు వచ్చేసి, ఏంటి స్వామి 4-5 సార్లు కృష్ణ గోవింద అనుకుంటే వాడు గొప్ప భక్తుడు అయిపోయాడా? నేను 24 గంటలు నారాయణ నారాయణ అంటుంటాను, మరి నేను గొప్ప భక్తుడు కాదా అని చెప్పి అన్నాడంట. అంటే అప్పుడు
కృష్ణుడు అన్నాడంట, దీని కథ తర్వాత తేలుద్దామయ్యా, నాకు ఒక చిన్న పని ఉంది చేసి పెట్టు అన్నాడు. ఏంటది అన్నాడంట. ఇదో ఈ యొక్క గిన్నె నిండుకు నూనె ఉంది, కొంచెం తాడేపల్లి గూడెంలో ఇసుకనలు గుడి కట్టారంట, అది జగన్నాథుడు బలదేవుడిగా నన్ను పెట్టారంట, ఆ నూనె పాత్ర తీసుకెళ్ళి 3 సార్లు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేవయ్యా అన్నాడంట. అంటే దాందే ఉంది అని చెప్పి ఆ నూనె పాత్ర తీసుకొని వచ్చాడంట. 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు అడిగాడంట, ఏం నారదా 3 సార్లు ప్రదక్షిణ చేసామంటే, బ్రహ్మాండంగా చెప్పినట్టు 3 సార్లు చేశాను అన్నాడంట. మరి 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చే లోపు నన్ను ఎన్నిసార్లు స్మరించావు అన్నాడంట. అంటే ఏమయ్యా అన్నాడంట. అది కాదు, నా ధ్యానం అంతా కూడా ఈ నూనె కింద పడకూడదని చెప్పారు కదా, అది పడకుండా ఎటు తీసుకెళ్లాలా అని దాని మీదే ఉంది ధ్యానం, మీ ధ్యానం అసలు రాలేదు నాకు అన్నాడంట. ఒక్క పని చెప్తే నువ్వు ఒక్కసారి కూడా చెప్పించలేదు, వాడు అన్ని పనులు చేసుకుంటూ 4-5 సార్లు చెప్పించాడు కదా, అన్ని పనులు చేసుకుంటూ 4-5 సార్లు చెప్పించాడు కదా. సో ఈ రకంగా ఏంటి అంటే మనం భక్తి అనేటువంటిది మనం అది ఎన్నిసార్లు మనం ఆయన స్మరణలో ఉన్నాము, ఎన్నిసార్లు స్మరణలో ఉన్నాము. సో ఈ రకంగా ఆ యొక్క బృందావనంలో మళ్ళా ఉద్ధవుడు అంటాడు, ఇంకోటి అంటాడు అనమాట. ఏమంటాడంటే, స్వామి మాట తప్పిన వాడి అంటారు, అబద్ధాలు చెప్పేవాడి అంటారయ్యా, నిన్ను ఎందుకు ఆ మాటలు పడతావు, ఆయుధం పట్టనని చెప్పావు, తర్వాత యుద్ధం చేయనని చెప్పావు, కానీ ఆ భీష్ముడి మీదకి చక్రం ఎత్తుకొని వెళ్ళిపోయావు, ఎట్లయ్యా నేను అర్థం చేసుకునేది. దానికి ఆచార్యులు ఏం చెప్తారంటే, అక్కడ ఒకే సందర్భంలో 2 భక్తుల్ని కాపాడాలన్నమాట, కోరికలు తీర్చాలి 2 భక్తులు. ఏంటంటే భీష్ముడు అసలు చాలా మంది అనుకుంటారు, చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, ఏమని అంటే, అంత మహాత్ముడు కౌరవుల పక్షానికి ఎందుకు వెళ్ళాడండి అని చెప్పి చాలా మంది ఏదేదో సమాధానాలు చెప్తుంటారు. అసలు సమాధానం ఆచార్యులు మధ్య సంప్రదాయంలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, వాళ్ళు ఏమంటారంటే, భీష్ముడికి ఒక కోరిక ఉందంట. ఏంటి అంటే, నేను పాండవుల పక్కన ఉంటే రౌద్ర రసం, నేను ఒక క్షత్రియుడిని, భగవంతుడిని ఆ రౌద్ర రసంలో చూసి ఆయనతో యుద్ధం చేసేటువంటి అవకాశం నాకు కలగదు కదా, అందుకని చెప్పి నేను కౌరవుల పక్షంలో ఉంటే నేను ఒక క్షత్రియుడిగా నా యొక్క శౌర్యము, నా రౌద్రము, నా స్వామితోనే ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయనతో యుద్ధం చేసేటప్పుడు బాగుంటుంది అని చెప్పి ఆయన కోరిక తెచ్చుకునేదానికి కౌరవుల పక్షాన ఉన్నాడు. కానీ భగవంతుడు ఏం చేశాడు ఇక్కడ, ఎప్పుడైతే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చినప్పుడు భగవంతుడు చాలా తెలివిగా అర్జునుడిని ఫేవర్ చేయాలని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే, పొరపాటున 10,000 నారాయణ సైన్యం అర్జునుడు ఒకవేళ మొదట అవకాశం ఇస్తే కోరేసుకున్నాడు అనుకో, నేను కౌరవుల పక్కకు వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నేను వాళ్ళ పక్క నుంచి యుద్ధం చేయాల్సి వస్తుంది. మరి నేను యుద్ధం చేస్తే ఈ 10,000 నారాయణ సైన్యం ఏంటి, లేకపోతే 1,00,000 నారాయణ సైన్యం ఏంటి, వాళ్ళు ఏమన్నా నా ముందు నిలబడతారా? సో అందుకని నేనేం చేయాలా అంటే, 10,000 నారాయణ సైన్యం ఒక పక్కన, నేను ఒక పక్కన ఉంటాను, అయితే యుద్ధం అయితే చేయను. ఎందువల్ల, పొరపాటున బాల్ అటు సైడ్ పడినా కానీ ఆడికి అన్నమే జరగాల, అందుకని చెప్పి కౌరవుల పక్కకి నేను వెళ్ళినా కానీ యుద్ధం చేయను అంటే అప్పుడు పాండవులే బెనిఫిట్ అవుతారు, కాబట్టి నేను ఆయుధం పట్టును యుద్ధం చేయను అని చెప్పి చేశాను. ఈయన నేనంత కష్టపడి ప్రపంచం అంతా భీష్ముడు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అంటారు, ఆయన వెళ్ళిపోయి అటు పక్కన చేరాడంటే దుర్మార్గుల పక్కన అని చెప్పి నిందలు పడినా కానీ పర్వాలేదు, నీకు యుద్ధం చేసే అవకాశం వస్తుందని నేనెంతో ఆశతో అటుపక్క వెళ్తే నువ్వేమో ఇట్లా చేసావు ఏంటి అని చెప్పి యుద్ధ రంగంలో మొదటి రోజు నుంచి చివరి వరకు ఆయన ఒకటేనంట, ఏంటి అంటే, ఎక్కడన్నా ఈ కృష్ణుణ్ణి రెచ్చగొట్టాలి, యుద్ధం చేసేటట్టు చెయ్యాలా అని చెప్పి ఈ దుర్మార్గులు ఏదేదో మాట్లాడేసరికి ప్రళయ కావల రుద్రుడు లాగా చెలరైపోయారంట. ఎట్లా అంటే, అర్జునుని యొక్క శరీరము ఇందాక మనం భగవంతుడికి జల్లెడ పట్టాం కదా, అట్లా అయిపోయింది. జల్లెడ పట్టి నీళ్లు పోస్తే కింద కారుతూ ఉన్నాయి, కానీ అర్జునుడి శరీరం నుంచి రక్తం కారుతుంది. ఆ రకంగా ఊట్లు పొడిచేస్తాడు. ఒక్కొక్కసారి మరీ బలమైన బాణాలు వేస్తూ ఉంటే భగవంతుడు కొంచెం అడ్డం వస్తున్నాడంట, ఆ అర్జునుడికి తగలకుండా తనకు తగిలించుకుంటున్నాడంట. ఆ బాణాలు భగవంతునికి తగిలినప్పుడు ఒక సందేశం వస్తుందండి. ఏంటది అంటే, కన్నయ్య
ఏమయ్యా నన్ను మోసం చేశావు, నేను నీతో యుద్ధం చేయడానికి ఆ పక్షాన్ని చేరాను, అయినా నువ్వు ఇక్కడ కోలు పట్టుకొని చల్ చల్ చలో చలో చో చో అని చెప్పి కోలుకుంటూ గుర్రాలు ఉంటే చూడలేకుంటున్నాను ఈ దృశ్యం, నాకు రౌద్ర రసంలో కనిపించవయ్యా నాకు అని చెప్పి ఆ బాణాలు తగులుతూ ఉంటే ఆ భావన కృష్ణునికి అర్థమవుతుందంట. ఇంకో పక్క ఏంటి అంటే ఈయన శరీరం జల్లెడ పడిపోయి రక్తం అంతా కారిపోయి గాంధీవం చేతిలో నుంచి జారిపోయేటట్టుగా ఉంది, అంత బలహీన పడిపోయి ఉన్నాడు అర్జునుడు. ఒక పక్క అర్జునుడిని కాపాడుకోవాలా, ఇంకో పక్క ఆయన కోరిక కూడా తీర్చాలా. ఆ రెండు కార్యాలు చేయడం కోసం భగవంతుడు ఏం చేశాడు అంటే ఆ రథం మీద నుంచి ఒక కొదమ సింహం లాగా ఆయన యొక్క కేశములన్నీ కూడా ఆయనవి ఆ ధూళి, రణరంగంలో ఉన్న ధూళి అంతా కూడా దాని మీద కప్పుకొని ఆ సింహము జూలులాగా ఉందంట కృష్ణుడిది. ఆయన ఒక్క ఉదుటున ఆ రథం మీద నుంచి ఎగిరి లంకించాడు. ఏ రకంగా అంటే ఒక సింహం మదపు టేనుగు మీదకు ఏ రకంగా లంకిస్తుందో ఆ రకంగా పెద్ద గర్జన చేస్తూ అంటూ భీకరమైన శబ్దం చేసుకుంటాడనమాట. ఆయన యొక్క ముకుటం పక్కన పడిపోయింది, ఆ కేశములన్నీ కూడా ఒక కొదమ సింహం లంకించినప్పుడు ఏ రకంగా జూలు విప్పారి దూకుతుందో ఆ రకంగా అంటూ దూకాడు. అప్పుడు ఆ దృశ్యం చూశాడనమాట భీష్మ పితామహుడు. చూసి ఆనంద బాష్పాలు కాలిపోతూ రథం మీద నుంచి కిందకి దూకి మోకాళ్ళ మీద ఆయన నిలబడుకొని స్వాగతం కృష్ణ, సుస్వాగతం. రకరకాల భక్తులు, రకరకాల కోరికలు, అందరి కోరికలు తీర్చాలా. మన పరిస్థితి ఏంటి అంటే ఇంట్లో నలుగురు కోరికలు తీర్చలేక వస్తాం. సో ఆయనకి అనంత కోటి భక్తులు, అందరి కోరికలు తీర్చాలి. చాలా మంది అడుగుతారు అనమాట, ఇన్ని రూపాయలు దేనికి, అదేంటి ఇదేంటి, ఇన్ని వేల దేనికి అంటే, అదే ఆయనకి లడ్డు కావాలంటే లడ్డూనే ఇవ్వాలా, నువ్వు జాగ్రత్త ఇచ్చినా కానీ ఇష్టం ఉండదు. మరి ఎవరు ఎట్లా కోరుకుంటే మరి భీష్మ మీద మనమేమనుకుంటాం, అయ్యా ఎప్పుడు నన్ను సున్నితంగా కనిపించాలనుకుంటాం, కానీ భీష్మ పితామహుడు అంటున్నాడు లేదు, రౌద్రంగా నువ్వు చూడాలనుకున్నాడు. మరి ఆయన కోరిక తీర్చి కనిపించాడు. కొదమ సింహంలాగా చక్రం తీసుకున్నాడు, అన్నాడు. అది చూసేసరికి ఆనందపడిపోయాడు. ఆయన భావన, ఆయన కోరిక భగవంతుడు తీర్చి. కొంతమంది రకరకాల భక్తులు, రకరకాల కోరికలు, రకరకాల భావనలు, రకరకాల భావన. ఆ నరసింహ రూపంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే అందరూ భయపడిపోతున్నారు, దేవతలు కూడా ముందుకు రావట్లేదు. కానీ ప్రహ్లాదుడు ఆయన ముందుకు దోశారు అందరూ. నీ కోసమే పుట్టాడు, నువ్వేదన్నారు. ఎవరు ఇంద్రుడు చంద్రుడు అందరు మేఘాల చాటం కలుపుకొని ఉన్నారంట. ఆయన కండ్రిస్తూ ఉంటే గడగడ వణుకుతున్నారు, నీ కోసం పుట్టాడు ఆయన, నువ్వే పోవాలి. కానీ ప్రహ్లాదుడికి ఏం భయం లేదు. ఎందువల్లంటే వెళ్ళాడు. వెళ్తే ప్రహ్లాదుని చూడంగానే భగవంతుడు తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ప్రహ్లాదుని అనుకుంటున్నాడంట, లక్ష్మీ అమ్మవారు కూర్చునే స్థానంలో స్వామి నన్ను కూర్చున్న పెట్టుకున్నాడు అంటే ఈ యొక్క అనుగ్రహం కేవలం నా గురుదేవుడైనటువంటి నారదుని యొక్క. ఎప్పుడైనా మనం ఏదైనా సాధించినప్పుడు జీవితంలో గురువుని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందువల్లంటే ప్రహ్లాదుడు అంతటి వాడు ఆయన స్మరించుకుంటున్నాడంట. ఈ మహత్వాక్యం ఈ రోజు లభించింది అంటే ఆ గురుదేవుడైన నారదుల వారి ఆశీస్సుల వల్ల నాకు లభించింది. మరి ఆయన్ని కూర్చోబెట్టుకొని ఏం చేశాడు? ఆయన మృగం రూపంలో ఉన్నాడు కదా, నరహరి, ఆయన నరసింహుడిగా ఉన్నాడు కదా. మృగానికి వాత్సల్యం వస్తే ఏం చేస్తుంది? పిల్లవాడిని నాకుతుంది. ఆ ప్రహ్లాదుని ముఖార విందాన్ని నరసింహ భగవానుడు ఆయన నాకుతున్నాడు. సో ఈ రకంగా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క ఇదన్నమాట, ఒక్కొక్క సో అద్వైతాచార్య ఆయన భగవంతుని ప్రార్థిస్తే చైతన్య మహాప్రభు వచ్చారు. వచ్చి భవిష్యవాణి చెప్పారు. ప్రభుపాదుల వారు విశ్వమంతా కూడా ఈ సంకీర్తన ఉద్యమాన్ని తీసుకుని వెళ్తారు. తర్వాత ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుపాదుల వారు ఈ రోజు ఇంత విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ఉద్యమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆయన చేశారు అంటే అది సామాన్యం కాదు. దాని వెనకాల రహస్యం ఒకటి మీకు చెప్తారన్నమాట. ఈ అద్వైతాచార్య ఆయన ఇంటిలోనే చైతన్య మహాప్రభు ప్లానింగ్ చేసేవారంట. ఈ ప్రచారం ఎట్లా చేయాలా, అదే చేయాలా, ఇట్లా అక్కడ ఏం ప్లాన్ చేసినా కానీ సక్సెస్ఫుల్ గా జరిగేదంట. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్లేదానికి ముందు అద్వైత ఆంగన్ అని చెప్పి ఆ యొక్క నవద్వీపంలో ఉందన్నమాట. అక్కడ అద్వైతాచార్య ఇంటి దగ్గర ఆయన మందిరంలో ప్రభుపాదుల వారు వెళ్ళి ఆ మందిరం వెనకాల కూర్చొని కొన్ని గంటల సేపు తీవ్రంగా నామం చేసేవాళ్ళంట.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ తీవ్రంగా నామం చేస్తూ ఆయన యొక్క అశ్రు నయనాలు అట్లా కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉండేటువంటి ప్రభుపాదుల వారు. అక్కడ పూజారి ఆయన గమనించేవాడంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి ఎవరో కానీ నామం చేస్తూ చాలా తీవ్రమైన సంకల్పం చేస్తున్నాడు, చాలా తీవ్రమైన సంకల్పం, భగవంతుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అదే వ్యక్తి కాషాయ వస్త్రాల్లో వచ్చాడు, కాషాయ వస్త్రాలు. అప్పుడు ఆ పూజారి అడిగారంట, మీరు కొన్ని రోజుల ముందు ఈ యొక్క తెల్లని వస్త్రాల్లో వచ్చారు కదా, ఇప్పుడు కాషాయంలో వచ్చారు అంటే మీరెవరు అని అడిగారు. అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారంట, నేను ఒక సింహ గురువు ఉన్నారు, భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అని. ఆయన యొక్క శిష్య రేణువుల్లో అర్హత లేని ఒక శిష్యుడిని నేను. ఆయన నాకు 21 సంవత్సరాల వయసులో ఆదేశించారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయి, వాళ్ళ యొక్క ప్రభావం ప్రపంచమంతా కూడా ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క ధర్మాన్ని అనుసరించేటట్టు చేస్తే ప్రపంచం అనుసరిస్తుందని ఆ వయసులో చెప్తే నాకు ఇప్పుడు దగ్గర 68 సంవత్సరాలు వచ్చాయి. ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కాలేదు, అందుకని అర్హత లేని ఒక శిష్యుడు అని చెప్తున్నాను. ఇప్పుడు అమెరికా వెళ్ళేదానికి నాకు అవకాశం లభించింది, వెళ్తూ ఉన్నాను. వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని వచ్చాను. ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు ప్రార్థన చేసేవాడిని అంటే, మహాప్రభువు లాంటి మహానుభావుడు, సాక్షాత్ దేవదేవుడు ఈ యొక్క ప్రదేశంలో సంకల్పం చేస్తే అన్ని జరిగేటువంటివి, అందుకని ఆ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడిని నామం చేస్తూ. మీరు నన్ను ఆశీర్వదించండి, నేను మా గురువు యొక్క ఆశయాలను నెరవేర్చడానికి వెళ్తూ ఉన్నాను అని చెప్పాను ప్రభుపాద. తర్వాత కొన్ని 4-5 సంవత్సరాలకి కొంతమంది పాశ్చాత్యులు దోవతెలు కట్టుకొని పిలకలు పెట్టుకొని ఈ నామాలు పెట్టుకొని ఆ మందిరానికి వచ్చారంట. ఈయన ఆశ్చర్యపోయాడంట, మనము దోవతీలు పిలకలు అన్ని మనం మానేస్తున్నాం, వీళ్ళేట్లా పాశ్చాత్యులు ఇట్లా వచ్చేసారని చెప్పని. మీరు ఎవరు ఏంటి అంటే వాళ్ళు ఇంగ్లీష్ కదా పెద్దది. అప్పుడు వాళ్ళ దగ్గర భగవద్ దర్శనం మ్యాగజైన్ ఉండిందంట, బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్. దాని వెనకాల ప్రభుపాదుల ఫోటో ఉండిందంట. అది ఇట్లా చూపించి గురు 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 అని చెప్పారంట ప్రభుపాదుల వారు చూపించి. అప్పుడు ఈయనకి ఆనంద బాష్పాలు వచ్చాయంట. ఆ వ్యక్తి సాధించేశాడు, ఆ వ్యక్తి సాధించాడు. ఆయన ఇక్కడ సంకల్పం చేశాడు కృష్ణ చైతన్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని, ఆ వ్యక్తి సాధించాడు అని చెప్పి ఆయన మాయాపూర్ లో చంద్రోదయ మందిరికి వచ్చి అక్కడ భక్తులందరికీ మహారాజులు గురు మహారాజు వీళ్ళందరికీ కూడా కలిసి, ప్రభుపాదుల వారు ఈ రోజు విజయాన్ని సాధించారంటే అది ఒట్టి దాని వెనకాల చాలా పెద్ద తపస్య ఉంది, నేను సాక్షిని. అద్వైతాంగంలోకి వచ్చి అక్కడ తీవ్రమైన సంకల్పం చేసి వేడుకునేవారు, అశ్రు నయనాలతో భగవంతుని వేడుకునేవారు ఈ యొక్క ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయాలా అని. ఆ ప్రార్థనల వల్ల ఈ రోజు అవి ఫలాన్ని దాల్చాయి అని చెప్పి ఆయన మన గురువులందరికీ కూడా ప్రభుపాదులు, నేను ఇది చెప్పకపోతే భవిష్యత్తుకు తెలియదు, ఆయన ఎంత తపస్సు చేశాడు, ఎంత ప్రార్థన చేశాడు ఈ ఉద్యమాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి అనేది తెలియదు, కాబట్టి నేను సాక్షిని కాబట్టి వచ్చి చెప్తున్నానని చెప్పి మన మందిరానికి వచ్చి ఆయన చెప్పారు. సో అందువల్ల ఈ రోజు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అద్వైతాచార్య ఆయన యొక్క సంకల్పం వల్ల సాక్షాత్తు దేవదేవుడు కృష్ణ చైతన్య మహాప్రభువుగా ఆయన అవతరించారు. తర్వాత మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. మనం ఏంటి అంటే భగవంతునికి ఎప్పుడు కూడా శరణాగతులమై ఉండాలి, శరణాగతులమై. తర్వాత విశ్వాసంతో భక్తిని చేయడానికి మనం ప్రయత్నించాలి. విశ్వాసం చాలా ముఖ్యం అన్నమాట. మీరు ఉంటారు, నేను ఎప్పుడో కథ చెప్తూ ఉంటాను. ఒక వ్యాపారస్తుడు ఉండేవాడంట, వాడు కృష్ణుని పూజించేవాడంట. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందన్నమాట. నష్టం వస్తే వాడు పక్కన వ్యాపారస్తుడికి వెళ్ళి చెప్పుకున్నాడంట. ఏమని అంటే, అరే ఈ సంవత్సరం వ్యాపారంలో చాలా నష్టం వచ్చిందిరా అన్నాడు. వాడన్నాడంట, నువ్వు ఎవరిని పూజిస్తావు అన్నాడు. నేను కృష్ణుని పూజిస్తాను అన్నాడు. అరే కృష్ణుని ఏంట్రా పూజించేది, మనం వ్యాపారస్తులం, కృష్ణుని పూజిస్తే భక్తి వస్తుంది, వైరాగ్యం వస్తుంది, మోక్షం వస్తుంది, వీటితో మనకు అసలు పనే ఉంది, వ్యాపారస్తులకి మనకు పని ఉండేదంతా డబ్బుతో, మరి ఎవరిని పూజించాలరా అన్నాడట. ఆయన భార్య సంగతి తెలుసా నీకు, లక్ష్మి, ఆమెను పూజించాలా, కృష్ణుని కాదు రోయ్ అన్నాడట. వీడేం చేశాడు, నేరుగా దుకాణానికి వెళ్ళిపోయాడు, మార్కెట్కి వెళ్ళిపోయాడు. విగ్రహాలు అమ్మే ఒక దుకాణానికి వెళ్ళిపోయి లక్ష్మి విగ్రహాన్ని కొనుక్కొని ఇంటికి వచ్చేసి పూజా గదిలో ఏం చేశాడు,
కృష్ణుడిని పక్కన పెట్టేసి మధ్యలో లక్ష్మీదేవిని పెట్టి అగరబత్తి వెలిగించేశాడు. అయితే ఆ గాలివాటానికి అగరబత్తి పొగంతా కూడా ఏమవుతుందంటే లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళట్లేదు, కృష్ణుడి విగ్రహం మీదకి వెళ్తుందండి, పక్కన పెట్టేసినా కానీ. అప్పుడు వీళ్ళు అరే ఎన్ని పూజించకూడదు అని చెప్పి అంటే పొగ ఆయన మీదకి వెళ్ళిపోతుందని చెప్పి కంగారు పడిపోయి అటు ఇటు చూశాడంట. చూస్తే అక్కడ ఒత్తులు చేసుకునే దానికి దూది పెట్టున్నాడంట. ఆ దూది తీసేసి ఏం చేశాడంటే కృష్ణుడి విగ్రహం ముక్కులో దూపేశాడు. ఆయన ఎప్పుడైతే కృష్ణుడి విగ్రహం ముక్కులో దూపేశాడో అప్పుడు కృష్ణుడు భక్త నీకేం కావాలని అన్నాడు. ఇన్ని రోజులు నేను పూజిస్తే నన్ను స్పందించలేదు స్వామి, ఈ రోజు పూజించకూడదని పక్కన పెట్టేస్తే భక్త నీకేం కావాలని అడుగుతున్నావు ఏంటి అన్నాడంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, ఇన్ని రోజులు పూజించేవారనైనా నేను ఉన్నానని పూజించలేదు, ఈ రోజే కదా నేను ఉన్నానని గుర్తించి ముక్కులో దూకుంటావు, అందుకని స్పందిస్తున్నాను అన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు పూజించినా ఉన్నాడని పూజించలేదు, ఏదో చేశాడు, కానీ ఈ రోజే ఉన్నాడని గుర్తించి ముక్కులో దూపేశాడు. ఈ రోజే కదా నన్ను ఉన్నానని గుర్తించావు, అందుకని ఈ రోజే స్పందిస్తున్నాను అన్నాడు. అట్లాగే మనం కూడా స్వామిని సేవించేటప్పుడు జగన్నాథుడు ఎక్కడ ఉన్నాడు? పూరిలో ఉన్న స్వామి, ఇక్కడున్న జగన్నాథుడు రెండు ఒకటే. శ్రీక్షేత్ర ధామవాసి, తాడేపల్లిగూడెము ధామవాసి, ఇద్దరు ఒకటే. ఆ బలదేవుడు ఈ బలదేవుడు ఒకటే, ఆ సుభద్రమ్మ ఈ సుభద్రమ్మ ఒకటే, ఆ గౌరనితాయులు మాయాపూర్ ధామవాసంలో ఉన్నటువంటి ఆ గౌరచంద్ర ఆయన ఈయన ఒకటే, ఇద్దరు ఒకటే. అదే భావనలో అదే విశ్వాసంలో వారికి సేవా సంకల్పం మనం సేవలు చేసుకున్నప్పుడు ఆ పూర్ణ ఫలితాన్ని మనం పొందుతాం. ఒకసారి మనం ఎప్పుడైతే శరణాగతి పొందుతామో, ఆయన ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అంటారు, స్వామి మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, భగవంతుడు ఎట్లా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, ఈ బ్రహ్మాండాలని ఎట్లా నడిపిస్తారో. ఒక్క బ్రహ్మాండాన్ని నడిపించడానికి 33,000 కోట్ల దేవతలు అని చెప్పి అంటున్నారు. మరి ప్రతిదానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక దేవత ఉన్నాడు, ఆయనకేం పని లేదంటున్నారు. మనకే పని లేకపోతే చాలా బోరు కొట్టేస్తుంది. మరి ఆయన ఎట్లాంటి కాలక్షేపం చేస్తారు, ఆయన బోరు గీరు కొట్టదా భగవంతుడికి అని చెప్పారు. అప్పుడు ఏమయ్యా భగవంతుడు ఖాళీగా ఉంటాడని చెప్పి నడిపించడానికి వీళ్ళందరూ ఉన్నారని చెప్పాను, కానీ ఖాళీగా ఉంటాడని చెప్పలేదు కదా నేను. ఆయన పనంతా కూడా ఏ రోజు ఎవడైతే కృష్ణ అని ఎవడో ఒక భక్తుని ద్వారా ప్రేరేపితుడయ్యి కృష్ణాన్ని నామం జపించడం మొదలు పెడతాడో ఇంకా ఆయన పని అంతా ఏంటంటే వాడిని గమనించుకుంటూ కూర్చోవడం, ఆయన గమనించుకుంటూ కూర్చోవడం. వాడు ఒక్కసారి కృష్ణ అనేస్తే ఇంకో వాడి భక్తుడు అయిపోయాడు, ఇంకో వాడు ఏం చేస్తున్నాడు, వాడి కథ ఏంటి, వాడికి ఏమైనా అపాయం జరుగుతుందా, వాడికి ఏమైనా జరుగుతుందా, వాడికి జరుగుతుందా. 24 గంటలు భక్తుడేమో భగవంతుడి ధ్యానంలో ఉండాలంటారు, ఆయనేమో భక్తుల ధ్యానంలో ఉన్నాడు. వాడికి ఎట్లున్నాడో, వాడి యోగక్షేమాలేంటి. ఆయన ఏమన్నారు, అనన్యశ్చింత ఎంతో మాం యోజనాం పర్యుపాసతే తేషాభినిత్యాభియుక్తానాం యోగక్షేమం వామ్యాం, మీ యోగక్షేమాలు నేను చూసుకుంటానంటున్నాడు. మరి యోగక్షేమాలు చూసుకోవడం అంటే ఏంటి, ఎల్లవెల్ల గమనించుకోవాలి కదా. ఒకసారి ఇంకోసారి భక్తులు ప్రభుపాదుల దగ్గరికి వచ్చి అంటారు, ప్రభుపాద్ ఈయనకు చెప్తున్నా కానీ 120, 140, 150 కిలోమీటర్ల వేగంతో పోతున్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు అంటారు, ఆయన అక్కడ రోడ్ల మీద స్పీడ్ లిమిట్ ఎంత పెట్టారు, 80 అని ఉంది, 80 అని ఉంది. 80 అక్కడ స్పీడ్ లిమిట్ పెట్టారు. 80 తోలితే కృష్ణుడు నీతో ఉన్నాడు, 80 పైన తోలితే కృష్ణుడిని. ప్రభుపాద్ కృష్ణ ఇస్ దేర్, హి విల్ టేక్ కేర్ అన్నాడు. అప్పుడు ప్రభుపాద్ అన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు చూసుకుంటాడు అన్నాడు. 150 పోతే అప్పుడు ఏమయ్యా నువ్వు భగవంతుడికి సేవ చేయాలన్నా ఆయన సేవ నువ్వు తీసుకోవాలన్నా. నువ్వు 150 తోలుతా ఉంటే ఆమె ఏదైనా పొరపాటు జరగద్దని చెప్పి కృష్ణుడు వచ్చి ఆమె నీ కారును కాపాడుకుంటూ కూర్చోవాలన్నా, నువ్వు ఆయనకి సేవ ఇస్తావా లేకపోతే ఆయనకి నువ్వు సేవ చేస్తావా? సో మనం భగవంతుడికి సేవ చేయాలి, కానీ భగవంతుడు ఏంటి అంటే ఎల్లవేళలా కూడా ఆ భక్తుల్ని గమనించుకుంటూ ఉంటాడు. భక్తుల్ని గమనించుకుంటూ ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తాడు. పాండవులు వనవాసానికి వెళ్ళారు. వాళ్ళు వనవాసం వెళ్తే ఎక్కడికి వెళ్ళారు అంటే రోమ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ రోమ ఋషి ఆశ్రమంలో, రోమ ఋషి అంటే ఆయనకి రోమాలు కొన్ని కిలోమీటర్ల దూరంలో పెరుగున్నాయి. ఆయన ఆశ్రమం అంతా రోమాలతో నిండి ఉందంట. ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఒక చెట్టు, ఆ చెట్టుకు ఒక ఫలం ఉంది. ఆ ఫలం కానీ ఎవరైనా భుజిస్తే ఆకలికి దప్పిక ఇవన్నీ కూడా ఉండవంట.
అప్పుడు ద్రౌపది చూసి ధర్మరాజుతో అనింది, ఈ ఫలంగానే మనం భుజిస్తే అరణ్యంలో ఎప్పుడు ఆహారం లభిస్తుందో తెలియదు కదా, కొంచెం మనకు ఉపశమనంగా ఉంటుంది అంటే ఆయన బాణంతో దాన్ని కొట్టాడు. తీసుకురమ్మని చెప్పి సహదేవుడికి పంపిస్తే ఆయన ఎత్తపోతే అది ఎత్తలేకుండా ఉన్నాడు. నకులుడి వల్ల కాలేదు, అర్జునుడి వల్ల కాలేదు. భీముడు వచ్చాడు, అందరినీ పక్కకి నెట్టి ఎడం చేయటం పెట్టుకున్నాడు. కాలేదు, రెండు చేతులు కుదరలేదు. ఆ కదలిక వీళ్ళు ఎక్కడున్నారంటే పాండవులు రోమ ఋషి రోమాల మీద ఉన్నారు. ఆయన ధ్యానం చేసుకుంటుంటే, ఇప్పుడు ఎవరైనా ధ్యానం చేసుకుంటే పిల్లకి లాగితే ఎట్టుంటది, గడ్డలు లాగితే ఎట్టుంటది, ఆయన వెంట్రుకల మీద వీళ్ళు డాన్స్ చేస్తున్నారు అనమాట, ఎక్సర్సైజ్ అంతా. సో ఆయన కదలికలకి ఆయన ధ్యానమగ్నుడు భగ్నం అయిపోయింది. భగ్నం అయిపోయేసరికి ఆయన కోపం వచ్చింది. నా ఆశ్రమంలోకి ఎవరు వచ్చేసారు, ఏంటిది అని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూసి ఆయన కోపం వచ్చేసి, ఆ కోపం వల్ల ఏమైంది అంటే ఈ రోమాలన్నీ కూడా వీళ్ళని బంధింపుపోతున్నాయి అన్నమాట, బంధించేస్తున్నాయి, తాళులాగా కట్టయిపోతున్నాయి. అప్పుడు ద్రౌపది అంటే భక్తులు ఇంకొక లక్షణం ఏంటి అంటే ఆనందమైన దుఃఖమైన మొట్టమొదటి గుర్తొచ్చేది కృష్ణుడు. కానీ మనం ఏంటి అంటే దుఃఖం వచ్చినప్పుడేమో కృష్ణుడు నిందిస్తాం, నీ వల్ల కష్టం, దేవుడు అన్ని కష్టాలు నాకు ఇస్తున్నాడు, మరి నువ్వు చేసిన పాపాలకు నువ్వు కష్టాలు అనిపిస్తున్నావు, ఆయన ఏం చేస్తాడు మధ్యలో, ఆయన ఏం చేయలేదు. ఆనందం వస్తే మళ్ళా అంత నా కష్టం, అంత నా కష్టం. అట్లాగా ఆమె ద్రౌపది ఇమీడియట్ గా కృష్ణ అని చెప్పి పిలిచింది. కృష్ణుడు వచ్చాడు, వచ్చి ప్రతి దాంట్లో కూడా ఆయన లాస్ట్ పరీక్ష పెడతాడు. మీరు సాక్షి గోపాల్లో కూడా ఆయన బ్రహ్మచారి పోయాడు, పోయి అయ్యా నువ్వే సాక్షి అని చెప్పి అన్నాను కదా, ముసలాయన వాళ్ళ కూతుర్ని నాకు ఇస్తానని చెప్పి అంటే నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పాలంట. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, అరే నువ్వు అన్నది కరెక్టేరా, నేను విన్నాను, ఆయన నీకు మాట ఇచ్చింది, ఆయన కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ నేను విగ్రహం కదరా, ఎట్లరా నీకు సాక్ష్యం చెప్పడానికి నేను రాగలను. ఆ పిల్లవాడు ఏమన్నాడు, విగ్రహం మాట్లాడినప్పుడు నాతో రావచ్చు కూడా స్వామి అన్నాడు. పరీక్షలో గెలిచేశాడు, అదే పరీక్ష. అట్లా భగవంతుడు అట్లా అన్నప్పుడు అవును కదా, మీరు విగ్రహం కదా, నేను ట్రైన్ తీసుకొస్తాను, ఇలా ట్రాక్టర్ తెస్తాను, ఎక్కించుకుంటాను అన్నాడు అనుకో, అయిపోయింది ఆయన ఫెయిల్ అయిపోయావు మరి. కానీ చమత్కారం ఇమీడియట్ గా విశ్వాసం అంది, విగ్రహం మాట్లాడినప్పుడు నువ్వు నడవచ్చు కూడా స్వామి అన్నాడు. భగవంతుడు ఓకే గెలిచావు నాయన, వస్తాను పద అన్నాడు, వచ్చేసారు. అట్లాగే పరీక్ష. సో మనకు కూడా భగవంతుడు ఏంటి అంటే విపత్తు వచ్చినప్పుడు మనం మన శక్తి మీద ఆధారపడతామా, లేకపోతే మన ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడతామా, ఇవన్నీ కాకుండా మొట్టమొదటే కృష్ణ అని చెప్పి అంటాము. అదేనమాట పరీక్ష. ఎప్పుడైతే ద్రౌపది ఈ యొక్క విపత్తు ఆ యొక్క ఎంట్రుకలన్నీ కూడా వీళ్ళని చుట్టుకోబోతూ ఉన్నాయో అప్పుడు కృష్ణ అని పిలిచిందని. అప్పుడు కృష్ణ ఏమా ద్రౌపది ఏంటి అన్నాడు. మా స్వామి జరిగింది చెప్పింది. ఏం చేస్తావమ్మా, ఆయన నా భక్తులే, మీరు నా భక్తులే, నేను ఎందుకు భక్తుల మధ్యలో నేను ఇంటర్ఫేర్ కాదు. ఈయన పాలిటిక్స్ కానీ ఏమైనా ఈయన దగ్గర నేర్చుకున్నాను, మీరు భక్తులు మీ మధ్య నేనేం చేస్తాను అన్నాడు. స్వామి మీరు ఎట్లా అంటే ఇంకా మాకు గతి ఉందయ్యా, మీరే సరే నేనేం చేసినా మీరేం మాట్లాడద్దు, నేను మొదట వెళ్తాను, మీరు వెనకాల రండి అన్నాడు. వెళ్ళాడు. ఈయన ఉద్యుక్తుడైపోయినాడు రోమ ఋషి, ఏదో ఒకటి వాళ్ళు చెప్పించేసేయాలి. అప్పుడు కృష్ణుడు ఎలాగనే కృష్ణుడు చూడగానే సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి మీరు వచ్చారు ఎట్లా అని చెప్పి ఆహ్వానం చేసి ఏదో ఆసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఈ లోపల పాండవులు వస్తున్నాడు, ముందు ధర్మరాజు అంతా వస్తున్నాడు. వాళ్ళని చూడగానే మళ్ళీ ఆయన చెప్పించడానికి కమండలం తీసేసి అంటే వెళ్ళిపోయాడు. భగవంతుడికి ఏం చేయాలి అర్థం కాక భగవంతుడు ఏం చేశాడు తెలుసా, టక్కని చెప్పి శాస్త్రాన్ని నమస్కారం చేశాడు. పాండవులకు శాస్త్రాన్ని నమస్కారం చేశారు. ఈయన కమండలం పక్కన పడేసి దేవదేవుడే శాస్త్రాన్ని నమస్కారం చేసి నేనేంటని చెప్పి ఈయన శాస్త్రాన్ని నమస్కారం చేశారు. చూడండి, భక్తుల్ని కాపాడడానికి ఏ స్థాయికి వెళ్ళిపోతాడు ఆ దేవదేవుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన యొక్క కరుణకు అవధులు లేవు. అందుకనే ఏ కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే రాధాకాంత నమోస్తుతే. ఆయన కరుణకు అవధులు లేవు. ఆయన భక్తులు 24 గంటలు ఈయన పాదాలు సేవించుకునే దానికి వాళ్ళు ఉంటే వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈయన కూడా పోయింది సాష్టాంగ నమస్కారం. తర్వాత ఇట్లా లేసాడు భగవంతుడు. ఇట్లా లేస్తే ఆయనేమో ఉన్నాడు ఇంకా అనేసరికి మళ్ళా భగవంతుడు ఇట్లా వంగి నమస్కరించాడు. పాండునందన ధర్మరాజ ఏంటి ఇట్లా వచ్చాడు, ధర్మానికి ప్రతిరూపాలు విధి విషాత్తు మాయాజూదంలో సర్వాన్ని కోల్పోయారు.
అరణ్యవాసంలోకి వచ్చారు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ దివ్య ఫలాన్ని వీళ్ళకు బహుమతిగా ఇవ్వన్నారు. ఇంకా భగవంతుడు చెప్పి ఏముంది, ఆ దివ్య ఫలం తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చేసారు. సో ఇట్లాగా ఆ స్వామి ఎల్లవేళలా మన వెనకాల ఉంటాడు. ఆ యొక్క విశ్వాసాన్ని ప్రపంచానికి కల్పించినటువంటి ఏకైక ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. సో ఆ మహానుభావుని వల్ల ఈరోజు మనం ఉన్నాం. ప్రతి నిమిషంలో ప్రతి క్షణంలో మనం చేసే నామం, మనం చేసే శ్రవణం, మనం చేసే సేవలు, వీటన్నిటి ద్వారా ఆ విశ్వాసాన్ని పెంపొందించుకోండి. విశ్వాసంతో ఆ భగవంతుని సేవిస్తే పూర్ణ ఫలితాన్ని మనం పొందుతామన్నమాట. ఏ క్షణంలో కూడా అవిశ్వాసం అనేది ఉండకూడదు. ఏదన్నా భగవంతుడు మీరు కోరిక ఇవ్వలేదు అంటే ఒకటే అర్థం చేసుకోండి, అది మీకు నష్టం చేస్తుంది, ఆ కోరిక సరైంది కాదు. ఆయన ఇవ్వాలనుకుంటే 2 చేతులు సరిపోవు, ప్రభుపాదులు అని చెప్తారు. ఎందువల్ల? అనంత బాహువులు ఉన్నాయి ఆయనకి. మీ 2 చేతులు రిసీవ్ చేసుకునే దానికి కుదరదు, సరిపోదు. ఆయన తీసుకోవాలంటే 2 చేతులతో ఎంత గట్టిగా పట్టుకున్నా రాయ్ అని అంటాడు, తిరిగేలోకి ఇట్లా వేసుకుంటాడు. సో అది 2 కష్టమే. అందువల్ల మనం ఏంటి అంటే శరణాగతుణ్ణి స్వామి ఈ ఇష్టం. ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళేటప్పుడు ఆ నౌకలో హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన వస్తే ఆయన ఏమన్నారు, ఏదో నిందించలేదు, నీ నామం ప్రచారం చేయడానికి వెళ్తుంటే నాకు హార్ట్ అటాక్ ఇస్తావా, ఇదేంటయ్యా నీకు అసలు హృదయం ఉందా, మన సినిమా డైలాగులు చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, ఏ స్వామి, నీ నామం ప్రచారం చేయాలన్న ఒకే ఒక అర్హత నాకుంది, అంత మించి నాకు ఏ అర్హతలు లేవు. నీ చేతిలో ఆట బొమ్మను నన్ను ఎట్లా ఆడించుకుంటావో నువ్వు ఆడించుకోవయ్యా. ఆయన ఆడించడం కాకుండా ప్రపంచాన్ని ఆడించేశారు ఆయన ద్వారా ప్రభుపాదులు. ఆ ముసలాయన హరే కృష్ణ అని చెప్పి ఒక చేతిలో దండం పెట్టుకొని ఇంకో చేయి పైకెత్తి హరే కృష్ణ అంటే యువత, ముసలోళ్ళు, అమెరికన్లు, ఆఫ్రికన్లు, రష్యన్లు, ప్రపంచం అంతా ఊగిపోయింది సంకీర్తన ఉద్యమంలో. ఆయన కోరుకున్నాడు, నన్ను ఎట్లా ఆడించుకుంటే ఆయన ద్వారా ప్రపంచాన్ని ఆడించారు ప్రభుపాదుల వారి ద్వారా భగవంతుడు కృష్ణుడు. సో అందువల్ల అటువంటి సత్సంకల్పం ఉండాలి. తర్వాత లోక కళ్యాణానికి ఈరోజు ప్రభుపాదుల వారే లేకపోయి ఉంటే, ఆయన ఉద్యమమే లేకపోయి ఉంటే, ఈరోజు మనందరం కూడా సామాన్యమైన వ్యక్తుల్లాగానే అసలు జీవిత పరమార్థం తెలియక పిచ్చోళ్ళలాగా జీవితాన్ని గడిపేసేవాడు. కానీ ఈరోజు ప్రభుపాదుల వారి వల్ల ఈ మనుష్య జీవిత పరమార్థం ఏంటి, ఆ భగవంతుడిని సేవించి తరించడానికి పరమోత్కృష్టమైన మనుష్య జన్మ మనకి లభించింది అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అయితే భగవంతుడు చెప్పినట్టుగా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ సిద్ధానాం కచ్చిత్, ఏదో 1000 మందిలో ఒక్కరు ప్రయత్నిస్తారు తెలుసుకునేదాన్ని, వాళ్ళల్లో ఎవరో ఒక్కరు తెలుసుకుంటారు, ఎవరో ఒక్కరు నన్ను చేరుకుంటారు. సో మనం తెలుసుకున్నాం, తర్వాత చేరుకునేదానికి ప్రయత్నం చేయాలా, చేరేవాళ్ళు కూడా మనం అయి ఉండాలా. అందుకని ఇంకొకటి ప్రభుపాదులు వారు చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఎంతమంది కృష్ణుడు కావాలి చెప్పండి, ఎంతమంది కృష్ణుడు కావాలి? మీ అందరి కృష్ణుడు కావాలి కదా. అయితే కృష్ణుడిని ఎట్లా పొందాలో తెలుసా? కృష్ణుడిని మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు కృష్ణుడిని మీరు పొందుతారు. రాజమండ్రిలో రీసెంట్ గా మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఏంటది అంటే జీవ కరుణ ప్రోగ్రామ్ అని చెప్పి. సో ఇక్కడ కూడా మురళీశ్యామ ప్రభు ద్వారా మీరు కూడా ప్రోగ్రామ్ మొదలు పెట్టండి. ఏంటి అంటే ఎవ్రీ సండే ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు ఒక వ్యక్తిని తీసుకురావాలి, కొత్త వ్యక్తిని. ఇప్పుడు ఎవరో ఒకరు మనకు కృష్ణ గురించి చెప్తే కదా మన జీవితం కొంచెం ఇట్లాగా అయింది. మనము ప్రభుపాదులు వారు చెప్తారు, పెన్సిలిన్ బ్రదర్స్ వాళ్ళు పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కున్నారు, ఇది నా ఫ్యామిలీ కని పెట్టుకున్నారు, ప్రపంచానికి ఇచ్చేస్తారు. ఆఫ్టర్ ఒక చిన్న మందే వాళ్ళు ప్రపంచానికి. ఇప్పుడు చాలా మంది చాలా కనుక్కుంటున్నారు, అది డబ్బులు కొంత ఎంతో ఇచ్చేస్తున్నారు, ప్రపంచానికి ఇచ్చేస్తున్నారు ఆ టెక్నాలజీ అంతా. మనం ఇంత పెద్ద ఔషధం, అన్నిటికీ ఒకటే ఔషధం ఏంటి? హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ
ఔషధం మన దగ్గర పెట్టుకొని గోలోక బృందావనానికి మనకు మోక్షం చేరినప్పుడు కృష్ణుడు మనల్ని చూడంట, మన వెనకాల చూస్తాడంట. ఎందుకు వెనకాల చూస్తాడంటే వీడు ఎంతమందిని తీసుకొస్తున్నాడు అని చెప్పి మనం చేతులు పిచ్చుకుంటే ఒక్కడే వెళ్ళామనుకో, మరి ఎంత పిచ్చినారోడు నాయన ఒక్కడికి కూడా చెప్పలేదు నా గురించి అనుకుంటా. సో అట్లా కాకుండా మీరు ఎవరిని తీసుకొని వచ్చి భగవంతుడికి ఇక్కడ ఉన్నటువంటి అథారిటీకి పరిచయం చేస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఖాతాలోకి వస్తారు అనమాట, మీ వెనకాల. సో మీ యొక్క గ్రూప్ లోకి వస్తారు. సో భగవంతుడు రేపు మీరు గోలోకానికి వెళ్ళినప్పుడు ఆ వెనకాల సంఖ్యను చూస్తారు. అట్లా కాకుండా మనం ఏదో ఒంటరి కారంతో అన్నట్టుగా ఒక్కరు వెళ్ళామనుకోండి, భగవంతుడు అప్రిషియేట్ చేయడం. సో అందుకని రాబోయే రోజుల్లో ప్రతి సండే ఎవరో ఒకరిని భక్తుల్ని మీరు పక్క వాళ్ళని తీసుకొని వచ్చి పరిచయం చేయాలా. భగవంతుడి గీతలోకి వచ్చి అంటే వాళ్ళని తీసుకురావాలంటే ఊరికనే వస్తారా చెప్పండి? వాళ్ళకి ఎన్ని చెప్పాలంటే ప్రచారం చేయాలి. భగవంతుడు ఏం చెప్పాడు? ఎవరు నాకు ఇష్టం అని చెప్తారు? ఇదం పరమం గుహ్యం పత్వత్వేషోపదేశతి భక్తి మయి పరాకృతం మమే వెచ్చ సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే చెప్తారో వాళ్ళు నాకు మిక్కిలి ప్రీతి పాత్రలు, తప్పక నన్ను చేరుకుంటారు అన్నమాట. మరి ప్రచారం చేయకుండా నేనే సండే తీసుకొచ్చి ప్రచారం చేసి భగవంతుడు చేసేసి నా వరకే ఉంచుకుంటాను, ప్రభుపదులు ఆయన వరకే ఉంచుకోవాలనుకుంటే బృందావనంలో రాధా దామోదర మందిరము, అక్కడ షడ్గోస్వాములందరూ ఉండే ప్రదేశము హ్యాపీగా ఆయన గడిపేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రపంచానికి ఇస్కాన్ ద్వారా ఎన్ని లక్షల మందికి, రోజు కోట్ల మందికి, అన్ని సెంటర్స్ కలిపితే, నేను మన కుంభమేళ వెళ్ళొచ్చాను, రోజు కొన్ని లక్షల మందికి ప్రసాదం పెడుతున్నాను. అంతమందికి ప్రసాదం పెట్టారు ప్రభుపాదుల సంస్థ. కానీ మహానుభావుడు ఆయన మొదటి సంవత్సరం కానీ మీరు లీలామృతి చదివితే కళలో నీళ్ళు వస్తాయి. ఆయన దాంట్లో రాసుకున్నారు, ఏమని రాసుకున్నారు? రోజులో ఒక్క పూట నాకు భోజనం దొరికేది కష్టంగా ఉంది, ఒక్క పూట భోజనం దొరికేది కష్టంగా ఉంది. కానీ మా గురుదేవుల యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను నిలబడతాను. ఈరోజు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ సంస్థాపకుడు. నీ జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి అంటే, నేను ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు లవ్ ఫీస్ట్ అని చెప్పి ఇస్కాన్లో జరిగినప్పుడు తిండి లేని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి కడుపు నిండుకో అక్కడ ప్రసాదం అని చెప్పి స్టీవ్ జాబ్స్. అటువంటిది తిండి కూడా లేకుండా ఆ వయసులో వెళ్ళి మనందరి కోసం కష్టపడితే ఈ రోజు మనకు ఆ కృష్ణుడు లభించాడు. మరి మనం ఆ రుణం తీర్చుకోవాలి. సో అందువల్ల మీరందరూ కూడా టెంపుల్ హాల్ ఇప్పటికే సరిపోవట్లేదు, సరిపోకూడదు కూడా, ఇంకా పెరగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. మేబీ ఇంకొక 5 ఎకరాలు తీసుకోవాలి. తర్వాత ఎంత మందిరం కట్టాలి, ఆ హాల్లో ఒక 5,000 మంది కూర్చునేటట్టు చేయాలి. ప్రయత్నం చేయండి, అదే మనం రుణం తీర్చుకున్నట్టు. సో అందువల్ల సో చాలా ఆనందంగా ఉంది మీ అందరు కూడా ఈ యొక్క భక్తి మార్గంలోకి రావడం. సో ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. అద్వైతాచార్యుని అందరూ ప్రేయర్ చేయండి. ఆయన సంకల్పంతో మహాప్రభు వచ్చారు, రావడం వల్లే ప్రభుపాదులు నడిచారు, ఈ యొక్క ఉద్యమం వచ్చింది, ఇంతకోసంగా ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆ యొక్క కరుణ ఇంకా ప్రవహించి ఇంకా కొన్ని వందల వేల ఆత్మలకి ఆ యొక్క కరుణ ప్రసరించి వాళ్ళందరూ కూడా భక్తులు అవ్వాలని చెప్పి సంకల్పం చేస్తూ 3 సార్లు భగవద్నామం చెప్పారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాకు